R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన బిర్లా ఐలయ్య. జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం బాధాకరమన్న రెడ్డి సంఘం నాయకులు. దుబ్బాక పట్టణంలో ఉద్రిక్తత, టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వాగ్వాదం. గణేష్ మండపాల ఆర్గనైజర్స్ తో శాంతి సమావేశం నిర్వహించిన పోలీసులు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మట్టి విగ్రహాల పంపిణీ. గాయత్రి పీఠం వేద పండితుల ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు ఘన సన్మానం. టీపీసీసీ చీఫ్ గా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్. ఉపాధ్యాయులది సమాజంలో అత్యంత కీలక పాత్ర అన్న ప్రొఫెసర్. మట్టిలో మాణిక్యాలను తయారు చేసే శక్తి గురువులకు మాత్రమే ఉందన్న బిర్లా. భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణకు ఘన నివాళులు అర్పించారు ప్రజాప్రతినిధులు, అధికారులు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అయిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లను సన్మానించారు. మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనటువంటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ రోజు మనమంతా ఇక్కడ కూర్చున్నామంటే దానికి గురువులే కారణం. ఆచార్యుడిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆది గురువుకు ఇచ్చిన ప్రత్యేకత అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని 1962 నుండి జరుపుతున్నామని పేర్కొన్నారు. 27 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయిన వ్యక్తి రాధాకృష్ణన్ అని పేర్కొన్నారు. 1954లో వారికి భారతరత్న వచ్చిందని, ఇది ఉపాధ్యాయ వృత్తికే గొప్ప గౌరవమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో గురువులదే ప్రత్యేక పాత్ర అన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే మాట్లాడుతూ, గురువు విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలవాలని, భవిష్యత్తు తరాలకు మంచి పౌరులుగా తీర్చిదిద్ది అందించాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కోరారు. ఒక ఎమ్మెల్యేగా, ఒక కలెక్టర్గా, ఒక ఐపీఎస్గా, ఒక ఐఏఎస్ అయితే ఆ ఆనందం నిజంగా కూడా పట్టాలని ఆనందం మీరు 100 కోట్లు సంపాదించిన ఆనందం రాదు. ఎందుకంటే మా గురువులు ఎప్పుడు చెప్తుంటారు, నేను మేడ చేస్తే మా ఉద్యోగాలు లేకపోతే బిడ్డ నాకు అనిపించింది, నా విద్యార్థి ఎమ్మెల్యే అయ్యాడు, నా విద్యార్థి ఇలా లోకానికి సేవ చేస్తుందని చెప్తారు. ఇక్కడ మన గురువుగారు ఆయన 4 చేయగలరు. అంటే అలాంటి మట్టిలో మాణిక్యాలు తయారు చేసే శక్తి ఒక గురువుకి ఉంది. కాబట్టి అంత ప్రాముఖ్యమైనటువంటి స్థాయిలో మీరు పనిచేసి ఈ లోకానికి ఎంతో మంది శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఎన్నో రకాల తయారు చేసి ముందున్నటువంటి నిజంగా నా రెండు చేతులు చూసి నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా పెద్దలుగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడే చెప్పి 3వ తారీఖునే మీకు వృత్తి ఇస్తున్నామని చెప్పి, అదే కాకుండా ఎడ్యుకేషన్ మీద ఈ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ ఒక్క ఏడాది భువనగిరి జిల్లాలో సుమారు 23.8 కోట్లు వెచ్చించి 2 నియోజకాల్లో ఓయూ ఎంబీఏ కాలేజీలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు.
ఓయూ ఎంబీఏ కాలేజీలో టీచర్స్ డే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. సమాజాన్ని తీర్చిదిద్దే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి గురువులు సమాజంలో మరెందరో రావాలని డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ వై జహంగీర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఆయన సేవలను ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్, సిబ్బంది స్మరించుకున్నారు. సమాజంలో టీచర్ ప్రాముఖ్యతపై పలువురు అధ్యాపకులు మాట్లాడారు. అనంతరం టీచర్లకు గిఫ్టులు, మొక్కలను అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంబీఏ కాలేజ్ ప్రొఫెసర్ శ్రీరాములు, ప్రొఫెసర్ స్మిత సంబ్రాణి, సిబిఓఎస్ ప్రొఫెసర్ వెంకటయ్య, ప్రోవి సుధా, డాక్టర్ జి విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ శాంతియుత సమావేశాన్ని నిర్వహించారు. గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాట్లు, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట జిల్లా స్థాయి శాంతి సంఘ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ ఐఏఎస్ ఈ నెల 7న నిర్వహించనున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, గణేష్ మండపాల ఏర్పాట్లు, గణేష్ విగ్రహాల ఏర్పాట్లకు సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా శాంతి సంఘ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం నందు జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా ఎస్పీ సంపత్ సింగ్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ సూచనలు, సలహాలను అందించారు. నవరాత్రుల సమయంలో, శోభయాత్ర సమయంలో, విగ్రహాల ఏర్పాటు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు సూచనలను చేశారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరగాలని తెలిపారు. ఇక్కడ వచ్చేసిన అడిషనల్ ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, ప్రత్యేకంగా పీస్ కమిటీ మీటింగ్ సభ్యురాలకి, అధ్యక్షులకి, అదేవిధంగా ఉత్సవ కమిటీ మీటింగ్, ఉత్సవ కమిటీ సంబంధించిన ఉన్న సభ్యురాలకి, ఇక్కడ వచ్చేసిన వివిధ మతాలు కావచ్చు, కులాలు కావచ్చు, అదేవిధంగా వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు కావచ్చు, ప్రత్యేకంగా సర్టిఫికేషన్ మాదిరిగా పాయింట్ నెంబర్ 1, ఇన్స్టాలేషన్ చేసినప్పుడు రోడ్ బ్లాక్ కావద్దు. మనం ఇప్పుడే ఒక న్యాచురల్ కెలామిటీ మన దగ్గర జరిగినట్టు చూసినాం. అట్లాంటి సందర్భం రావద్దు, ఎవరు ఆ బాధ పడొద్దు అని ప్రతి ఒక్కరు కోరినా కూడా కొన్నిసారి ఈ హెవీ రైన్స్ కానీ మిగతా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. ఆ ఆస్కారం ఆ సంఘటన ఒకవేళ జరిగితే రిలీఫ్ మేజర్స్ కానీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏదైతే ఉంటో అది రీచ్ కావడానికి మనకి అన్ని ఫెసిలిటీస్ రీచ్ కావడానికి ఒక ఏర్పాట్లు ఉండడానికి మీరు చూసుకోవాలని కోరుతా ఉన్నాం. దాంట్లో ప్రత్యేకంగా రోడ్ సౌకర్యం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు పెట్టినప్పుడు కనీసం ఒక అంబులెన్స్ మాదిరిగా లేదంటే ఒక చిన్న పెద్ద లడ్డు దొంగతనం అయిన దాని తర్వాత రకరకాలుగా ఊహలు అట్లా జరుగుతాయి. వాడు తీసుకెళ్లారు, వాళ్ళు తీసుకెళ్లారు, ఆ పార్టీ వాళ్ళు తీసుకెళ్లారు, ఏదో వేరే వేరే దాని మీద చెప్తారు. చివరికి ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తే అది వేరే విషయమే కనిపిస్తుంది. ఓకే, సో అందుకే సీసీటీవీ కెమెరా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, మీ బడ్జెట్ బట్టి పెట్టండి, కానీ ఇది మేము ఎందుకు పెట్టాలి, ఇది చాలా వేస్ట్, అది అట్లా ఏం ఆలోచించకండి. ఓకే, ఆ గణేష్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు అది ప్రత్యేకంగా గమనించాలని మీకు కోరుతాను. రెండో ప్రమాదం జరుగుతుంది, అది ఎలక్ట్రిసిటీ పరంగా ఏదైనా నిర్లక్ష్యం ఉంటే అక్కడ జరుగుతుంది. ఆ విషయాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ఫస్ట్ 2 days లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున లైన్ మ్యాన్స్ ద్వారా ప్రతి గణేష్ పండల్ విజిట్ చేయించి అక్కడ వారు ఏర్పాటు సరిగా చేస్తున్నారు లేరా అని అక్కడ ఒక విషయం చూసుకొని మీకు కోరుతా ఉన్నాం.
అదేవిధంగా లోకల్ డిపార్ట్మెంట్ అంటే లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, వారు అక్కడ రోజువారీ డోన్ పట్టణంలోని గాయత్రి పీఠం నందు గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఆర్ఓకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని గాయత్రి పీఠం నందు గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ గురు పూజోత్సవానికి శ్రీ గాయత్రి పీఠం నందు శ్రీ వేద గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గండ్లూరి దత్తాత్రేయ శర్మ అధ్యక్షతన వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి మండల తహసీల్దార్ నాగమణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తహసీల్దార్ నాగమణికి శతావధాని కళారత్న గండ్లూరి దత్తాత్రేయ శర్మ శ్రీ వేద గాయత్రి బ్రాహ్మణ సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు కీర్తిశేషులు అయిన ఉపాధ్యాయుల కుటుంబాలలో ఒకరిని వారిగా గుర్తించి సన్మానించారు. మరియు వేద గాయత్రి బ్రాహ్మణ సంఘ ఉపాధ్యక్షులు కల్లె శేషావళి శర్మ, ఉపాధ్యక్షులు ఎన్ సుబ్రహ్మణ్యం శర్మ, కన్వీనర్ కల్లె గంగాధర శర్మ, కార్యదర్శులు డి శ్రీనివాస శర్మ, మీడియా విశ్లేషకులు మడుగుల చంద్రశేఖర శర్మ, మహిళా మనులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చేటువంటి పట్టాలు చెల్లవని చాలా మంది చెప్తున్నారు. రాజకీయ నాయకులు, ఆఫీసర్లు, మాకు కూడా చాలా శ్రమలు ఉన్నాయి. దయచేసి మీరున్న కాలంలో తొందరగా దీన్ని సంగతి తెలుసుకొని మీరు మాకందరికీ పట్టాలు ఇచ్చిన 45 మంది మా అధ్యక్షులు గారికి మీకు ఇచ్చేశారు. డబ్బులు కూడా తీసుకున్నారు. మిగతా వాళ్ళంతా వాళ్ళ ఆశపడి అక్కడే పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఆమె ఇవ్వమంటే కూడా ఇవ్వడం లేదు, ఎన్ని చెప్తే ఇవ్వడం లేదు. అవన్నీ మీరు దయచేసి తెప్పించుకొని ఆ పట్టాలను తెప్పించుకొని దానికి మా గేర్లో ఉండే వాళ్ళంతా బ్రాహ్మిన్స్ ఎక్కువగా ఉండేవారు. బ్రాహ్మిన్స్ వీళ్ళు కోంటలు ఎక్కువగా ఉండేవారు. బ్రాహ్మిన్స్లో ఏజ్డ్ పర్సన్స్ ఉండేవాళ్ళు, లాంటి వాళ్ళు. అంటే ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ వాటర్ వస్తాయి. వెంటనే ఉదయం లేచినా లేకపోయినా మా అమ్మని కంగారు పెట్టేవాళ్ళు, పాప లేచిందా అని. ఎందుకంటే మన్నీళ్ళు పెట్టి లోపల పెట్టాలి, రమ్మని అనేవాళ్ళు అన్నమాట. అట్లా నాకు చాలా అనుబంధం ఉంది. అంటే నేను ఆ ఇంట్లో పుట్టకపోయినా కూడా పెరిగిందంతా అదే ఇంట్లోనే. ఏదైనా పూజలున్నా, ఇంట్లో దీపం పెట్టాలన్నా దాంట్లో పుచ్చుకునేవాళ్ళు. మళ్ళీ దాదాపు ఒక 15 సంవత్సరాలు అయిందేమో మళ్ళీ ఇప్పుడు మీలో కలుస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత కూడా నాకు వచ్చి మంచి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఎప్పటికీ నా ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం నాకు ఎప్పటికీ ఉండాలి. డోన్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయకుడి విగ్రహంతో పాటు తులసి మొక్కను సైతం అందజేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రసన్న మండపం దగ్గర ఆలయ చైర్మన్ పాతాళం సుబ్బారావు, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7వ తారీఖు వినాయక చవితి సందర్భంగా ముందు రోజు 6వ తారీఖు వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ దంపతులు పాతాళం సుబ్బారావు, రజనీ చేతుల మీదుగా 500 మట్టి వినాయకులను, తులసి మొక్కను మరియు తులసి కోటను ప్రజలకు ఉచితంగా ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి గణపతులను ప్రతి ఒక్కరూ పూజించాలన్నారు. రసాయనాలతో చేసిన గణపతుల వల్ల వాతావరణ సమతుల్యత, నీటి కాలుష్యం ఏర్పడి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెప్పారు. వీటి నిమజ్జనం వలన నీటిలో ఉండే జీవరాశులు మరణించి పర్యావరణం దెబ్బతింటుందన్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ పాతాళం సుబ్బారావు వాటి యొక్క ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పాతాళం సుబ్బారావు, రజనీ, శ్రీనివాసరావు గౌడ్, సుబ్బారావు స్వామి మొదలగు వారు పాల్గొన్నారు.
వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. దుబ్బాక పట్టణ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి ముత్యంరెడ్డి విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడే కాకుండా కొద్ది రోజుల తర్వాత విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి సోషల్ మీడియాలో ముత్యంరెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడంతో గమనించిన బీఆర్ఎస్ నాయకులు అదే స్థలంలో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. రామలింగారెడ్డి ఫోటోతో ఫ్లెక్సీ పెట్టి కాంగ్రెస్ నాయకులు రాకముందే కొబ్బరికాయ కొట్టారు. ఒకే స్థలంలో విగ్రహాల ఏర్పాటుకు ఇరు వర్గాల పోటీ పడడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది గమనించి పోలీసులు రాత్రి నుండే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట ఏసీపీ మధు రెండు పార్టీల నాయకులకు సర్ది చెప్పి గొడవను సర్దుమణిగించారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మచ్చా శ్రీనివాస్, దుబ్బాక మండల పార్టీ అధ్యక్షుడు కొంగర రవి మాట్లాడుతూ మాజీ మంత్రి ముత్యంరెడ్డి విగ్రహ ఏర్పాటు ఖచ్చితంగా చేస్తామన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కేవలం కక్షపూరితంగానే తన అనుచరులతో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు నాంది పలకడం సిగ్గుచేటన్నారు. దుబ్బాక అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కేవలం మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుటుంబాన్ని బదనాం చేసే విధంగా చేస్తున్నారని ఆరోపించారు. దుబ్బాక పట్టణ కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి చెందిన సందర్భంగా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి పోరాటం మరవలేనిదని జర్నలిస్టు మూర్తి నరేష్ రెడ్డి, మూర్తి శ్రీనివాస్ రెడ్డిలు పేర్కొన్నారు. దుబ్బాక పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రెడ్డి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మరణించిన సందర్భంగా ఆయన చిత్రపటానికి రెడ్డి సంఘం సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగరడానికి, స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడానికి చేసిన పోరాటం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. నల్గొండ జిల్లాలో సొంత డబ్బులతో ఫ్లోరైడ్ రక్కసిని నివారించడానికి గ్రామ గ్రామాన ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రాలే సజీవ సాక్ష్యమన్నారు.
ఆంధ్ర పాలకుల్లో చేతుల్లో ధ్వంసమైన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను కాపాడడానికి తన స్వంత డబ్బులతో తెలంగాణ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి మరణం బాధాకరమన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మూర్తి శ్రీనివాస్ రెడ్డి, కృష్ణంగారి సుభాష్ రెడ్డి, కృష్ణంగారి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక వ్యక్తి జిట్ట బాలకృష్ణ గారు మరణం చాలా తెలంగాణ ప్రజలకు తీరని లోటు. ఎందుకంటే 2001 నుంచి ఇప్పటి వరకు ఆలు పెరగని పోరాటం చేసిండు బాలకృష్ణ. ఆయన దురదృష్టవశాత్తు ఆయన కళలనే మిగిలిపోయినాయి. ఎందుకంటే ఆయనకు బాగా షోకు భువనగిరి నుంచి ఒకసారి ఎమ్మెల్యేనా ఎంపీ కావాలని బాగా ఉండే, అది ఆయనకు దక్కకుండా పోవడం చాలా బాధాకరం. తెలంగాణ ప్రజలు ఆ కుటుంబంకు ప్రకట సానుభూతి తెలియజేస్తున్న దుబ్బాక రెడ్డి సంఘం తరఫున. తెలంగాణ ఉద్యమ యువ నాయకుడు. గత 15 సంవత్సరాల నుండి కూడా తెలంగాణ ఉద్యమం కోసానికి తెలంగాణ రావడానికి ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతులేదని ఎన్నోసార్లు ఉద్యమాలు పోరాటాలు చేసిన ముద్దు బిడ్డ జిట్టా బాలకృష్ణారెడ్డి గారు చనిపోవడం చాలా బాధాకరము. ఎందుకంటే ఆయనకు ఈ మరణం అనేది సంభవించే టైం కాదు. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మేము దుబ్బాక మండల రెడ్డి సంఘం తరఫున ఆయన విశ్వాసాలు ఇస్తున్నాము. ఆయనకు ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడానికి, స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చడానికి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు చేసినటువంటి పోరాటం స్ఫూర్తి భావి తరాల్లో పదిలంగా ఉంది. ఈరోజు నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్నటువంటి ఫ్లోరెస్ రక్కసి కానీ, అదేవిధంగా ఆత్మహత్యల విషయంలో కూడా తన సొంత డబ్బులతోటి, తన సొంత నిధులతోటి గ్రామాన ఫ్లోరెస్ రక్కసిని నిర్మూలించడానికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఏవైతే మంచినీటి కేంద్రాలు ఉన్నాయో అవే సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. ఆంధ్ర పాలక ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. ఈ నేపథ్యంలో ప్రజలకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కె జెండగే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిని ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సందర్శిస్తూ ఆసుపత్రిలో అవసరమయ్యే సౌకర్యాలు లేనప్పుడు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యంపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజలకు రోగులకు వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా మారుస్తామన్నారు. ప్రస్తుతం డయాలసిస్ కేంద్రంలో ఉన్న బెడ్ల కంటే ఎక్కువ బెడ్లను ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆసుపత్రిలో అవసరమయ్యే మెడిసిన్ ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలని, ల్యాబ్, ఎక్స్రే, మెడిసిన్ కావలసిన స్టాఫ్ కి సంబంధించిన వివరాలను అందించాలన్నారు. ట్రీట్మెంట్ చేసుకుంటున్నా మంచి చేస్తున్నా, ట్రీట్మెంట్ చేస్తున్నా, ఇబ్బంది పెడుతురా చేస్తురా. చెప్పకమ్మా రేటు అదయ్యా ఇంతమంది ఓపీలు వచ్చినాయా పక్క నెంబర్ ఎంతమ్మా? ఇక రాసుకున్న నెంబర్ ఎన్నో నెంబర్ ఇది? ఏం పేరు? పేరు ఎక్కడ కొంచెం పేరు మనం వచ్చి
మీ అటెండెన్స్ హిస్టరీ మీ అటెండెన్స్ హిస్టరీ నందిగామలో వామదేవ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని రక్షించేందుకు అందరం మట్టి విగ్రహాలనే పూజించాలని పిలుపునిచ్చారు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని వామదేవ మిత్రమండలి సభ్యులు పేర్కొన్నారు. వామదేవ మిత్రమండలి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నెహ్రూ సెంటర్లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నందిగామ రూరల్ సిఐ జవాన్ వామదేవ మిత్రమండలి సభ్యులతో కలిసి భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐ చవాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వామదేవ మిత్రమండలి సభ్యులు ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాలను అందుకొని మట్టి వినాయకుణ్ణి పూజించి పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు. ఇలా మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్లే అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కృత్రిమ రంగులు వాడిన వినాయకుణ్ణి పూజించి అటు తర్వాత నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన వామదేవ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వామదేవ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు. నందిగామ రోడ్ సిఐగా కొత్తగా వచ్చాను. ఈరోజు పర్యావరణ పరిరక్షణ ఉద్దేశించి రేపు వినాయక చవితి సందర్భంగా మట్టితో తయారు చేసిన విగ్రహాలు ఈ వామదేవన మిత్రమండలి వాళ్ళు మన కంచికచర్ల ప్రజలకి అందజేస్తున్నారు. ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రేపు వినాయక చవితికి సందర్భంగా కంచికచర్ల ప్రజలకు మిత్రులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వినాయక చవితి సందర్భంగా ముఖ్యంగా మేము పోలీసు వారి నుంచి ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.